పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ రణరంగంగా మారింది. ఇమ్రాన్ ఖాన్ మద్దతుగా పీటీఐ నేతలు, కార్యకర్తలు టీ టౌన్ వద్ద భారీగా నిరసనకు దిగారు. దీంతో పాక్ భద్రతా సిబ్బంది కఠిన చర్యలు అమలు చేయడంతో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు నిరసనలు విరమిస్తున్నట్లు వెల్లడించారు. అయితే తదుపరి కార్యాచరణపై ఏంటన్నది ఇప్పటికైతే ఇమ్రాన్ పార్టీ ప్రకటించలేదు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన మద్దతుదారులు ఈ నెల 24 నుంచి భారీ ర్యాలీ చేపట్టారు. లక్షలాది మంది రహదారులపైకొచ్చి నిరసన తెలుపడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చాలా చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో ఆర్మీ రంగంలోకి దిగింది. ఇమ్రాన్ ఆదేశాలతో అతని పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా డూ ఆర్ డై నిరసనలు చేస్తూ ఇస్లామాబాద్ కు తరలి వెళ్లింది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చెలరేగాయి. అయితే ఈ నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న 450 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీలైనంత ఎక్కువ మందిని చంపాలనే ఉద్దేశంతోనే పాక్ భద్రతా దళాలు నిరసనకారులపై కాల్పులు జరుపుతున్నాయని ఇమ్రాన్ ఖాన్ పార్టీ నేతలు ఆరోపించారు. ఇక పీటీఐ మద్దతుదారులు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో 6 భద్రతా సిబ్బంది చనిపోగా 10ల సంఖ్యలో ఆసుపత్రి పాలయ్యారు. అలాగే షాబాజ్ జర్దారీ, ఆసిం కూటమి నేతృత్వంలో పాక్ భద్రతా దళాలు మారణ హోమం కోసం ట్రై చేస్తున్నాయని పీటీఐ ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేసింది. గతేడాది ఆగస్టు నుంచి జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మద్దతుగా గత 3 రోజులుగా దేశవ్యాప్త నిరసనలకు పీటీఐ పార్టీ చివరి పిలుపునిచ్చింది.